నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ఢిల్లీ నుంచి ఆహ్వానం రావడం జరిగింది. దేనికోసం రావడం జరిగిందంటే, వీళ్ళు గల్లులో కూర్చొని వాటర్ల లెక్కింపులో లొల్లులు పెట్టుకున్నారు కదా. అదేవిధంగా కొన్ని విషయాల్లో స్కాములు తెరలేపారు. బొగ్గు స్కామ్ అని, హెల్త్ పాలసీ స్కామ్ అని, లేకుంటే ప్రభుత్వ పారిశ్రామిక భూములని వేలం వేసే విషయంలో కానీ వీటన్నింటిలో రచ్చని క్రియేట్ చేశారు. విచ్చలవిడిగా ప్రజలకు పంచాల్సిన ధనాన్ని వీళ్ళు వాటాలు వేసుకొని నీకో వాటా నాకో వాటా అనుకుంటూ వాటాల కాడ లొల్లొస్తే వీళ్ళు కొట్లాట చేసుకొని వీళ్ళ మధ్యలో పంచాయతీ చేయడానికి రాధాకృష్ణ ఎంటర్ అయ్యి తన రోతరాతలతోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో రాతలు కూడా రాశారు. ఆ రాతలు కాస్త దానిపైన నిప్పులు జరిగారు ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క గారు. ఈ తీరుగా గొడవలు అయినప్పటికీ, దీంట్లో కుమ్ములాట జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం వైపులా అధిష్టానం మొత్తం వైపులా వీడియోల్ని వైరల్ చేసుడు, ఈ చురుకుగా చిలికి గాలి వారినట్టుగా మొత్తం అధిష్టానానికి ఈ మాట వెళ్ళిపోవడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత మరి రేవంత్ రెడ్డికి పలుమార్లు చెప్పాం, ఏమైనా దోచుకున్నది ఏమైనా ఉంటే దాచుకోండి, ఏదైనా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా మీరు వాటాలు పంచుకోండి, అంతేగాని ఈ తీరుగా మీరు లొల్లులు పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలకు చులకనగా అవుతారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎగరకుండా అవుతుందంటే రేవంత్ రెడ్డి మనసులో ఉన్నది ఏంది, నాకు కావాల్సింది కూడా గదే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి, రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీని లేవదీయాలి అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు చేసుకుంటూ పోతూ ఉంది. ఈరోజు మాట్లాడితే స్కాము, బయటికి వస్తే స్కాము. మీరు ఒక్కటి ఆలోచించండి, రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశాలు దేనికోసం పెడతాడు ఒక్కటి ఆలోచించండి. ఏదైనా స్కామ్ ఉందనుకో, లేకుంటే ఏదైనా హెల్త్ పాలసీ, ఇప్పుడు ఈ మధ్యలో మరో స్కామ్ తెరలేపాడు, మూసీ పాలసీ. మూసీ మొత్తం క్లీన్ చేస్తాం, సాఫ్ సఫాయి చేస్తామని మాట్లాడుతున్న ఇదే రేవంత్ సర్కార్ ఈరోజు దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవాలి, దాని చుట్టుపక్కల ఉన్న భూముల్ని అమ్ముకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి మరో స్కీమ్కి తెరలేపారు. ఈరోజు 6 గ్యారెంటీలు ప్రకటించి ఈరోజు రైతు బంధు, మహిళలకు 2500, తులం బంగారము, కళ్యాణ లక్ష్మి, ఈరోజు మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, ఇలా నానా రకాలుగా ఎన్నో స్కీమ్స్లు ఉన్నాయి, ఎన్నో స్కాములు ఉన్నాయి, ఎన్నో గ్యారెంటీలు ఉన్నాయి. వాటిని అమలు చేయమని రాష్ట్ర ప్రజలందరూ వేడుకుంటుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మేము దీన్ని డెవలప్ చేస్తాం, మూసీని డెవలప్మెంట్ చేస్తాం అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉంది. అయితే వీళ్ళ లొల్లి దాకా వచ్చిందో ఒకసారి మీరే వినండిగా. హైకమాండ్ ఆర్డర్, క్యాబినెట్ సరెండర్, నేడు మంత్రులతో ఢిల్లీ పెద్దల సమీక్ష, విభేదాలు ప్రోగ్రెస్ పై చర్చ. ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎప్పుడు లొల్లి పెట్టుకున్నా కేసీఆర్ ఎలాగంటారు, వీళ్ళు టాయిలెట్ పోవాలన్నా కూడా వీళ్ళు ఢిల్లీ పర్మిషన్లు తీసుకోవాలి అనుకుంటూ మాట్లాడతారు. వీళ్ళు ఏ లొల్లి పెట్టుకోవాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఢిల్లీనే అడగాలి, ఢిల్లీ బాసులను అడగాలి. అదే కేసీఆర్ గారు అంటారు, మా మీద ఎవరు బాసులు గీసులు ఉండరు, మేమే తెలంగాణ రాష్ట్రానికి బాసులం, మేము ఏం చేయాలన్నా ప్రజల యొక్క మనసులో ఉన్న మాటని మేము చేసి చూపెడతాం తప్ప వీళ్ళ యొక్క అరకొరక ఉరకం, వీళ్ళ యొక్క ఆగం, వీళ్ళ యొక్క బదునా ముచ్చట్లు మేము అసలే మాట్లాడుకుంటాము. గతంలో కేసీఆర్ కూడా గదే మాట్లాడారు. వీళ్ళ లొల్లి చూడండి, వాటాల లొల్లి, వాటాల కాడ వచ్చిన లొల్లి, దీన్ని పరిష్కరించడానికి ఢిల్లీ పెద్దలు. నాకు తెలిసి ఆడ మాకు మీరు ఏ విధంగా కొట్టున్నారు దాని విధంగానే మాకు వాటాలు ఇవ్వని అడుగుతారు తప్ప పెద్దగా ఏముండదు దాని తీరు. ఒకసారి మీరే చూడండి. ఇక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంత్రుల వద్ద పంచాయతీ ఢిల్లీకి చేరింది. విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం మంత్రులను ఆదేశించింది. బుధవారం ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకోగా మంత్రులు సైతం ఢిల్లీ బాట పట్టారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ఇందులో సీఎం పాల్గొనున్నారు. గురువారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఈ సమ్మిట్కు హాజరు కానున్నారు. కాగా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల ప్రత్యేక సమావేశంపై పార్టీలో చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ఆందోళన వారిలో నెలకొన్నది. అయితే చర్యలేముండవు, ఇందులో చర్యలేముండవు. ఇప్పుడు భట్టి విక్రమార్క గారి యొక్క వివాదాన్ని మనం చూసాం.
ఆ యొక్క బొగ్గు కుంభకోణం ఏదైతే నైని కోల్ బ్లాక్ టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్ విషయంలో రేవంత్ రెడ్డి బామర్ది దగ్గర 7 టెండర్లు ఆయన వేయడం జరిగింది. ఒక టెండర్ వైపేమో భట్టి విక్రమార్క గారు వేయడం జరిగింది. ఇక దీని తగ్గట్టుగానే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఇందులో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఇటు ఏబిఎన్ రాధాకృష్ణన్ గారికి ఇటు రేవంత్ రెడ్డికి మధ్యవర్తిగా ఉంటూ ఈ వార్తను చేరవేస్తూ ఈ రోదరాతలను ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటూ ఆయన ఆ విధంగా కొన్నిసార్లు ఆంధ్రాకు పోయి కూడా అక్కడ గులాంగిరి చేసిన వ్యవహారాలను కూడా మనం అన్ని చూసాం. వీళ్ళ పంచాయతీ ఏముండదు, ప్రజల్ని పరిపాలించడం కానీ, గ్యారెంటీలు ఇచ్చే విషయంలో కానీ, లేకుంటే రైతు బంధు సకాలంలో అందించే టైంలో కానీ, నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చే టైంలో కానీ, ఆటో డ్రైవర్లకు ఏదైనా మంచి భవిష్యత్తు కలిగేటట్టు వాళ్ళకి ఏదైనా హామీలో గ్యారెంటీలో అమలు చేసే కార్యక్రమం దిశగా ఎక్కడ కూడా మాట్లాడు. కూలీ రైతులకు 12,000 అన్నాడు, కౌలు రైతులకు 15,000 అన్నాడు, ఈరోజు మహిళలకు 2,500 అన్నాడు, నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు అన్నాడు, ఇక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏమైపోయింది, ఎక్కడ పోయింది? ఈరోజు పథకాలు ఇవ్వండి, పథకాలు అమలు చేయండి ప్రజాస్వామ్యం ప్రజలు అడుగుతూ ఉంటే, ఓటేసి మార్పు కోరుకున్న ప్రజలు అడుగుతూ ఉంటే, ఈరోజు రేవంత్ రెడ్డి అనే మాట ఏంటిది? మా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఏమంటాడు? మా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ఏం చేద్దామని కూడా లేదంటాడు. ఈ పార్టీకి రేవంత్ రెడ్డి 66 సార్లు ఢిల్లీకి పోయిండు. 66 సార్లు ఢిల్లీకి పోయిన దానికి అయిన ఖర్చు 50 లక్షల కోట్ల దాకా అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి 50 లక్షల కోట్ల దాకా అయ్యి ఉండొచ్చు. మరి గంత డబ్బులు ఏం చేసి ఉన్నారో మీకు డౌట్ రావచ్చు. పోయి వచ్చే ఫ్లైట్ కిరాయిలు, తర్వాత అక్కడ ఢిల్లీ పెద్దలకు మూటలు అందించే కార్యక్రమాలు, వీటన్నిటికీ 50 లక్షల కోట్లకు పైగానే అయి ఉంటాయి, బాధ్యతగా అయి ఉంటాయి. మొత్తం దోసుకొని తినే వ్యవహారమే. అయితే ఇట్లా ఈ స్కామ్లకు తెరలేపుతా ఉంటే అధిష్టానం కూడా చూసింది, మీరు ఇంతగానం దోచుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీని ఉంచుదామనుకుంటుర్రా లేకుంటే తీసేద్దామనుకుంటుర్రా అని ఇక్కడ రాహుల్ గాంధీ ప్రశ్నించే ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? లేదు లేదు సార్, రేవంత్ రెడ్డి మమ్మల్ని డామినేట్ చేస్తూ ఉన్నాడు, మేము ఏదైనా దోచుకుందామంటే మమ్మల్ని దోచుకొని ఇవ్వడం లేదు, ఏమన్నంటే వాళ్ళ పిఎల్ని, వాళ్ళ బామర్దుల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని అలానే దోచుకొని తినుంటారు, మీరు మధ్యలో ఏమైనా వస్తే నేను చూసుకుంటా అన్నట్టుగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నారు సార్ అంటూ వీళ్ళు రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ఏంది? వీళ్ళు చెప్పేటి అనే అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ గతి లేదు మొన్నటి దాకా, తెలంగాణలో సుక్కలు లేకుండా అయిపోయింది. అట్లాంటిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎండి శంతో నీళ్లు పోసి నేను లేపినా, నేను లేకపోతే కాంగ్రెస్ ఎక్కడిది, భట్టి విక్రమార్క ఎక్కడోడు, ఈ సీనియర్ మంత్రులందరూ ఎక్కడోడు సార్ అనుకుంటూ ఈయన వర్షంలో ఈయన వినిపించాడు. మమ్మల్ని ఇదే విధంగా తొక్కుతున్నాడు, ఇలా చునుకలు చూసి మాట్లాడుతూ ఉన్నాడు, పదే పదే ఏమనంటే నేను తీసుకొచ్చిన, నేను లేపిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాడు, మా ఆత్మగౌరవాలను దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని అంటే గౌరవం లేదు, మర్యాద లేదు, ఏదినట్టుగా బిహేవ్ చేస్తుండు, అన్ని దోచుకున్నాడు, వాళ్ళ బామర్దులుగా దోచు, వాళ్ళ కుటుంబాలు దోచుకుంటే మేమెందుకు ఉండడానికంటూ ఈ మంత్రులు వీళ్ళ గోడులు పిలిపించారు. దీంతో రాహుల్ గాంధీ తలబట్టుకొని దీనికి నేనేం పరిష్కారం చెప్పాలి, దీనికి నేనేం సమాధానం చెప్పాలనుకుంటూ ఆయన గడపట్టుకున్నాడు. ఏం చేస్తాడు? ఇక చేసేదేముంది? ఇక మంత్రులందరూ ఏం చేస్తారంటే, ఇక మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీరు ఎట్లా చేసైనా పార్టీ మార్చే కార్యదిశగా మీరు ప్రయత్నాలు చేయండి అనుకుంటూ ఈ విధంగా కొంత ఆ వ్యవహారం నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు తెలవాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా కూడా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజలు మీరే మార్పు కావాలి, రేవంత్ రెడ్డికి ఓటేయాలి అంటే నేను నల్లమల్ల పులిని, అడవి జంగవిల్లిని అనుకుని మాట్లాడే ముచ్చట్లు కాదు. అక్కడ అంత స్టఫ్ కూడా లేదు, అంత సత్తా కూడా లేదు, అంత దమ్ము కూడా లేదు. ఏ ఒక్క గ్యారెంటీలు అమలు చేయాలన్నా కూడా ఢిల్లీకి పోవాలి, ఆడ ఢిల్లీ కాలంలో మోకరిల్లాలి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చుట్టూ భజన చేసుకుంటూ చేస్తేనే ఇక్కడ గ్యారెంటీలు అమలు అయితే లేకుంటే కాదు. 2.5 సంవత్సరాలు దాటింది కదా, ఏ రైతుకు యూరియా దొరుకుతుంది, ఏ రైతుకు రైతు బంధు పడింది, ఏ నిరుద్యోగికి ఉద్యోగాలు దొరికినాయి, ఈరోజు ఏం జరిగింది రాష్ట్రంలో, ఏం మార్పులు జరిగినాయి, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎక్కడ ఉంది, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు రాష్ట్ర నిధులేటు పోతా ఉన్నాయి, ఈరోజు ప్రజల దగ్గర నుంచి వస్తున్న పన్నుని ఎవరు మింగేస్తా ఉన్నాడు, ఈరోజు బ్రాండీ షాపుల మీద, లిక్కర్ షాపుల మీద వసూలయ్యే డబ్బుల్ని ఏ గాడిది పందికొక్కుల్లాగా దోసుకొని తింటుండు, ఈరోజు పెట్రోల్ పరంగా, ఈరోజు కిరాణా షాప్ పరంగా, ఈరోజు రోడ్ల ట్యాక్సులు, ఈరోజు అన్ని రకాల పరంగా ఎవరు దోసుకొని తింటున్నాడు, ఈరోజు అన్ని శాఖల నుంచి వచ్చే పైసలు ఎటుపోతా ఉన్నాయి, ఈరోజు రాష్ట్రానికి పెట్టాల్సిన పైసలు ఏమైనా మాట్లాడితే ఢిల్లీకి పోతా అంటున్నాడు, ఏమైనా మాట్లాడితే కంపెనీలు తీసుకొస్తా అన్నాడు. 40,000 కోట్ల రూపాయల కంపెనీలు, 50,000 కోట్ల రూపాయల కంపెనీలు దావోస్ నుంచి కుప్పలుగా వస్తున్నాయని మాట్లాడుకున్న ఇదే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటిదాకా కంపెనీలు పోయినాయి, ఇప్పటిదాకా పెట్టుబడులు ఎటుపోయినాయి, పెట్టుబడి ఉన్నాడా లేకుంటే చచ్చిండా? ఇటు కాళేశ్వరం కూలే పరిస్థితిలో ఉంది, వీళ్ళు బాంబు పెట్టి లేపించిన కాళేశ్వరం ఇప్పటిదాకా రిపేర్ చేయరా? కేంద్రం ఈ పాటికే
ఏమని చెప్పింది? అది డేంజర్ జోన్లో ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టే కార్యక్రమాలు చేయండి, లేకుంటే కాళేశ్వరం దక్కదు, పూర్తి స్థాయిలో కింది నుంచి ఊసిపోయే అవకాశం ఉందనుకుంటూ కేంద్రం పదే పదే హెచ్చరిస్తున్నా కూడా రేవంత్ సర్కార్ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు గతంలో ఎందరో మంది ఆ కాళేశ్వరాన్ని మేము రిపోర్ట్ చేస్తాం, దానికి అయ్యే ఖర్చు మేము పెట్టుకుంటామని ఎన్నో కంపెనీలు ఎదురొచ్చాయి. అయినా కూడా ఆ కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసిండు. అట్లాంటి కఠోరుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల మొత్తం కంఠంలో విషం నింపుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ప్రజలంటే ఎందుకు ఆయనకు నచ్చరు, చంపడమే లక్ష్యంగా చూసుకున్నాడు. ఈరోజు ఎంతమంది రైతులు చచ్చిపోయారు, ఎంతమంది ఉపాధి లేకుండా ఎందరో మంది తమ కుటుంబాలు గడవక ఎంతమంది చచ్చిపోయారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. రేవంత్ రెడ్డి కళ్ళకి ఇది కనిపించడం లేదా, లేకుంటే చెవులకు వినబడటం లేదా, లేకుంటే వినట్టుగా బిహేవ్ చేస్తున్నాడా అనేది ఇప్పటిదాకా క్లారిటీగా అర్థం కాలని పరిస్థితి. మిత్రులారా, తెలంగాణ వ్యవస్థని సర్వం ఆగంపాలు చేసిండు రేవంత్ రెడ్డి, నాశనం చేసిండు. ఆ తీరుగా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళిపోతుంది తప్ప ప్రజల్ని పరిపాలించే కార్యక్రమం లేదు. ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కాబోతుందంటే ఆగం 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 ఆగం, ఎట్లాగో కొట్లాగో ఇక మంత్రి పదవి ఉంటుందో ఊసిపోతుందో కానీ ఉన్నన్ని రోజులు బోలు సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి. పొల్లు సంపాదించుకున్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు, 8,000 కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మామూలుగా సంపాదించుకోలే. ఈరోజు అన్న దమ్ముళ్ళు, ఈరోజు పియ్యలు బామర్దులు, ఈరోజు అందరూ కలిసి కుప్పలు కోట్ల రూపాయలు తరతరాలు ఓడవని డబ్బులు సంపాదించుకున్నారు. మనం పోతే గీతే ఒక 2-3 సంవత్సరాలు జైల్లో పోతాం కానీ తరతరాలు సరిపడే ఆస్తుల్ని దాచుకున్నాం, అది సరిపోతుంది అనుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడి జెడ్పీటీసీ, ఎక్కడి ఎమ్మెల్యే, ఎక్కడ ముఖ్యమంత్రి అవగాహన లేకుండా తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టారు. 5 పోని ఆయన మీద 89 కేసులు, అందులో తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసినట్టుగా ఓటుకు నోటు కేసులో ప్రధాన దొంగ. ఢిల్లీలో ఏం జరగబోతుంది, అసలు ఢిల్లీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో కంప్లీట్గా రాబోతుంది. రేవంత్ రెడ్డి ఉంటాడా లేకుంటే వెళ్ళిపోతాడా అనే విషయాన్ని చూసుకునే ప్రయత్నాలు చేద్దాం.